వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి. జరిగే నిజం వింటే మీ కాళ్ళ కింద భూమి కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారి యొక్క స్వభావాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో ధైర్యంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా స్థిరత్వం ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకున్న అవతలి వారు ఎన్ని చెప్పినా కూడా ఆ నిర్ణయాన్ని అస్సలు మార్చుకోరు. అలానే ఈ రాశి వారిలో పగ తీర్చుకునే తత్వం కూడా అధికంగా ఉంటుంది. ఎవరైనా తమల్ని నమ్మించి మోసం చేసినా లేకపోతే నమ్మక ద్రోహం చేసినా పోనీలే వారి పాపాన వారే పోతారని వదిలిపెట్టే తత్వం అయితే వీరిలో ఉండదు. ఖచ్చితంగా వారి మీద పగ తీర్చుకుంటారు. అంటే వారికి తగిన గుణపాఠం చెప్తారు కానీ వారు నాశనం అయిపోవాలని లేదా వారికి ఏదో ఒక విధంగా కీడు కలిగించాలి లేదా వారి కుటుంబాన్ని నాశనం చేయాలి ఇంతటి దుర్మార్గపు ఆలోచనలు అయితే వీరిలో ఉండవు. వారికి తగిన గుణపాఠాన్ని మాత్రమే చెప్తారు. అలానే ప్రేమ విషయంలో కూడా చాలా ఎక్కువగా ఇతరులు ఇష్టపడతారని చెప్పుకోవచ్చు. తనకంటూ నచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి కోసం ఏదైనా చేయడానికి ముందుంటారు. కుటుంబ విషయంలో కూడా చాలా బాధ్యతగా ఉంటారు. చాలా సందర్భాల్లో తన చిన్న చిన్న ఆనందాలు కూడా కుటుంబాన్ని గురించి వదిలేసుకుంటూ అంత ప్రేమగా కుటుంబాన్ని చూసుకుంటారు. అలానే ఏదైనా ఒక విషయంలో బాధ్యత తీసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బాధ్యతను పూర్తి చేసేంత వరకు కూడా ఈ రాశివారు విడిచిపెట్టరు. తనకెందుకు లేని మధ్యలో వెళ్ళిపోయే మనస్తత్వం అనేది కనపడదు. అయితే వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. ఉద్యోగ ప్రదేశంలో మీరు కొంతమంది వ్యక్తులు నమ్మి మీ యొక్క కష్టసుఖాలు అయితే వారితో చెప్పుకొని ఉంటారు. అయితే వారు మాత్రం మీ యొక్క కష్టసుఖాలను ఇతరుల వ్యక్తులతో చెప్పడం కానీ లేకపోతే మిమ్మల్ని ఉద్యోగ ప్రదేశంలో ఇబ్బందులు కలిగించే విధంగా మీకు తెలియకుండానే మీ వెనకాల మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తుల గురించి తెలియడం వల్ల బాధపడే అవకాశం ఉంది. అలానే ఉద్యోగ ప్రదేశంలో కూడా మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని కొంతమంది మీ మీద కావాలని అధిక పని భారాన్ని పని ఒత్తిడిని కల్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ సమయంలో ట్రాన్స్ఫర్లకు చేసేటువంటి ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో నెంబర్ 1 స్థానంలో అయితే ఉండబోతున్నారు. విద్యార్థులు రాసేటువంటి పరీక్షలు కానీ లేదా మీరు ఏవైతే యూనివర్సిటీలు కళాశాలలో సీట్లు కోరుకుంటూ ఉన్నారో ఆ ప్రదేశాల్లో మీకు ప్రవేశం అనేది లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు చిన్ననాటి నుండి కూడా ప్రత్యేకమైన కళల్లో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి కూడా ఎంతగానో ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. గురువులన్నా తల్లిదండ్రులన్నా అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటారు. ఒకే చోట స్థిరంగా ఉండటం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. ఇక ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. గతంతో పోలిస్తే మీ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. శారీరకంగా శక్తి పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు కూడా ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది. అలానే మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. చాలా వరకు కూడా అనవసరమైన ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. శరీరాన్ని కానీ లేకపోతే మనసును కానీ అంటే ఆరోగ్యపరంగా మానసిక విషయాల్లో అభివృద్ధికి ఎక్కువగా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు. మీ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఈ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తుల విషయంలో కూడా ఈ సమయంలో ఒక శుభవార్త అయితే ఉండబోతుంది. మీకు ఎంత కష్టం ఉన్నా కూడా దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళే పరిస్థితులు సహాయం తోడు కూడా మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. వ్యాపార పరంగా నక్కతోక తొక్కినట్లే ఉంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా కూడా అది కలిసి రావడం, వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే ఒకప్పుడు వ్యాపార విషయాల్లో మిమ్మల్ని ఎవరైతే మోసం చేసి ఉంటారో ఆ వ్యక్తి ఈ సమయంలో మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు చెప్పడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. మళ్ళా మునుపటిలా మీతో బంధాన్ని అయితే కొనసాగించాలని అనుకుంటారు.
పేరు ప్రఖ్యాతులకైతే ఎటువంటి లోటు ఉండదు. అలానే సమాజంలో సేవా సంబంధించిన కార్యక్రమాల్లో కూడా అధిక సమయాన్ని అయితే కేటాయిస్తారని చెప్పుకోవచ్చు. అయితే మీ ఇంట్లో ఒక దేవుడు అయితే తిరుగుతూ ఉన్నారు. ఎవరో కాదండి, సాక్షాత్తు మీ ఇంటి దైవం అంటే కులదైవత అమ్మవారు కానీ లేదా సాక్షాత్తు ఆ శివుడు మీ ఇంటి వైపు చూస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉన్న సమయంలో మీరు కొన్ని పనులు అయితే అస్సలు చేయకూడదు. వెంటనే ఆ పనులు ఏంటో తెలుసుకోండి. ఆ పనులు కనుక చేసినట్లయితే దైవం యొక్క ఆగ్రహానికి మీరు గురయ్యి మీ ఇంట్లో ఉన్నటువంటి సిరి సంపదలు తొలగిపోవడం కానీ లేకపోతే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు అనేవి మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. వెంటనే అవి ఏంటో తెలుసుకోండి. ఎప్పుడు కూడా మనం ఎవరిని కూడా ఎటువంటి మాటలు అంటే తప్పు చేయకుండా ఎవరిని కూడా దూషించకూడదు. ఈ విధంగా దూషించినట్లయితే ఆ మాటల యొక్క పాపం మన తర్వాత తరాల వారు కూడా వస్తుంది. అలానే ఎప్పుడు కూడా ఎవరిని ఖాళీ చేతులతో ఇంటికి వచ్చిన వాళ్ళు పంపకూడదు. ఎవరైనా దానం కొరకు వచ్చినట్లయితే మీకున్న దాంట్లో దానం చేయవలసి ఉంటుంది. అంతేకాని పనిలో ఉన్నాం తర్వాత రండి లేదా పక్కకి వెళ్ళండి ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే పెట్టేటువంటి శక్తి అంటే పెట్టేటువంటి గుణం ఉంటుందో ఆ ఇంట్లో దేవుడు ఖచ్చితంగా వారికి సిరి సంపదలు మీరు ఎంత అయితే పెడతారో దానికి రెట్టింపు అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు. అలానే మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చినట్టయితే వారికి ఖచ్చితంగా బొట్టు పెట్టి జాకెట్ ముక్కతో పంపించవలసి ఉంటుంది. ఈ విధంగా ముత్తైదులు గౌరవించిన ఇంట్లో సిరి సంపదలు కానీ ఐదవతనానికి కానీ ఎటువంటి లోటు అయితే ఉండదు. అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది. అయితే రాజకీయ విషయాల్లో మాత్రం మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది వ్యక్తులు కావాలని మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించే అవకాశం కనిపిస్తుంది. వారిని మాత్రం అస్సలు నమ్మవద్దు. అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండటం మంచిది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. కళాకారులు చేసినటువంటి కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే కళారంగ పరంగా కూడా మాట్లాడుకునేటప్పుడు మీ యొక్క అహంకారాన్ని ఏదైతే మీకు ఉన్నటువంటి దురుసుతనం ఉందో దాన్ని తగ్గించుకొని మాట్లాడుకోలేనట్లయితే మీరు ఎంత మంచి పేరు సంపాదించుకున్నా అదంతా కూడా కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు మీ పేరు ప్రఖ్యాతులు మీకు తెలియకుండానే తప్పుగా ఉపయోగిస్తున్నారు. అలాంటి వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. వృశ్చిక రాశి వారు ఎవరైతే స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కనుక మీరు ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే త్వరలోనే వాటికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అలానే ఎంతో కాలంగా గృహ నిర్మాణానికి కానీ కొనుగోలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఈ సమయంలో శుభవార్త అయితే వింటారు. నూతనంగా గృహం నిర్మించాలి అనుకున్న వారు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకొని కనుక గృహ నిర్మాణాలు చేసినట్లయితే ఇక ఎలాంటి ఆటంకాలు రావని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఇష్టదైవ నామస్మరణ అలానే వెంకటేశ్వర స్వామి దర్శనం మరింత అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.